గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అంటే సెకండ్ ఇయర్ లో మీకు సిలబస్ వచ్చేసి ఇక్కడ 2 యూనిట్లు ఉంటాయి మేజర్ గా థర్డ్ సెమ్ లో. ఒకటి ఇనార్గానిక్ పార్ట్, రెండోది వచ్చి ఆర్గానిక్ పార్ట్. అంటే మొత్తం మీకు 4 యూనిట్స్ ఉంటాయి కదమ్మా. 4 యూనిట్స్ లో మొత్తం ఏంటంటే ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కలిపి మొత్తం ఇక థర్డ్ సెమ్ లో ఉన్నటువంటి పేపర్ అనేటువంటిది ఉండడం జరుగుతుందండి. దీంట్లో మనం ఈ యొక్క ఆర్గానిక్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి డీల్ చేద్దాం. దాంట్లో మీకు ఫస్ట్ యూనిట్ ఏంటి అనేటువంటి విషయం చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ హాలోజన్ కాంపౌండ్స్. Halogen compounds. కానీ దీంట్లో ఇదేదో కొత్త చాప్టర్ కదండి. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి హాలో ఆల్కైన్స్ అనేటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి విషయాలు అన్ని కూడా దీంట్లో ఉంటాయండి. జనరల్ గా హాలోజన్ కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ హాలోజన్ కాంపౌండ్స్, నథింగ్ బట్ హాలో ఆల్కైన్స్ అండి. హాలో ఆల్కేన్స్. ఈ హాలో ఆల్కేన్స్ అనేటువంటి ఎలా ఫామ్ అవుతాయి? హియర్ ఇన్ దట్ ఆల్కేన్, one of the hydrogen and more number of hydrogens are replaced with halogen atoms. For suppose మనం CH4 అనేటువంటి ఒక మీథేన్ తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని? 4 ఉన్నాయి. అందులో ఒక హైడ్రోజన్ కానీ అంటే అలాగా CH3 H is replaced with X, లేదా మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కానీ అంటే అలాగా CH3 CH2 H2 CHX3 CX4 ఇలా ఒక ఆల్కేన్ లో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్స్ ను కూడా లేకపోతే ఒక హైడ్రోజన్ లేదా అన్ని హైడ్రోజన్స్ కూడా మనం హాలోజన్స్ తో రిప్లేస్ చేసినట్లయితే ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ మనం ఏమంటాం అంటేనమ్మా హాలో ఆల్కైన్స్ అని చెప్తాం. దీనికి క్లాసిఫికేషన్ చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ హాలో ఆల్కైన్స్ అండి. హియర్ వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఇస్ రిప్లేస్డ్ విత్ హాలోజన్, దట్స్ వై విచ్ ఇస్ సెడ్ టు బి మోనో ఆల్కేన్. మోనో హాలో ఆల్కేన్. మోనో హాలో ఆల్కేన్. Here in the case of second one, which is dihaloalkane. Here 3 hydrogens are replaced with 3 halogen atom. That's why it is trihaloalkane. And all the hydrogens are replaced with halogen atom. That's why it is said to be tetrahaloalkane. Tetrahaloalkane. These are the classification of haloalkanes and depending on the number of halogen atoms they are classified into the 4 type of compounds. They are monohaloalkane, dihaloalkane, trihaloalkane and tetrahaloalkane. Next, attachment to the carbon atom, they are divided into different types and already we know that first suppose halogen atom is attached to primary carbon atom. That means primary carbon means here carbon atom is bonded with another carbon atom. Then this carbon is said to be primary carbon atom. ఒక కార్బన్ అనేటువంటిది డైరెక్ట్ గా ఒక మెథైల్ గ్రూప్ అటాచ్ అయినట్లయితే అంటే అటాచ్ అయ్యి రిమైనింగ్ హైడ్రోజన్స్ ఉన్నట్లయితే అటువంటి కార్బన్ ఏదైతే ఉందో కార్బన్ మనం ఏమంటే ప్రైమరీ కార్బన్ అని చెప్తాం. ఇలా ప్రైమరీ కార్బన్ అంటే ఈ కార్బన్ కి ఒక హాలోజన్ అటాచ్ అయ్యింది, రిమైనింగ్ ఈ ప్లేస్ లో 2 హైడ్రోజన్స్ ఉన్నట్లయితే ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ సెడ్ టు బి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. primary alkyl halide or
which is also called alkyl halide, means in that IUPAC nomenclature, which is said to be primary haloalkane. Primary haloalkane. Then first suppose here halogen is attached to secondary carbon atom. Secondary carbon atom means here halogen attached carbon atom must be bonded with two carbon atoms directly, then it is said to be secondary carbon atom. Halogen attach అయినటువంటి కార్బన్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైరెక్ట్ గా రెండు కార్బన్లకు అటాచ్ అయినట్లయితే అటువంటి కార్బన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తామండి, సెకండరీ కార్బన్ ఆటం అంటాం. దట్స్ వై దిస్ కాంపౌండ్ బిలాంగ్స్ టు సెకండరీ ఆల్కైల్ హాలైడ్ కేటగిరీ. Secondary alkyl halide. Then halogen attached to tertiary carbon atom. That means here halogen attached to tertiary carbon atom means the carbon is surrounded by three carbon atoms. It is CH3, CH3, and CH3 like that. It is said to be tertiary carbon. Tertiary carbon means, so it is said to be tertiary alkyl halide. These are the based on the attachment of the halogen to that carbon atom. They are divided into primary alkyl halide, secondary alkyl halide, and tertiary alkyl halide. These are the classification of alkyl halides. Then very important topic in the chapter here is nucleophilic substitution reactions of alkyl halides. You already in second year lo 4 మార్క్స్ వచ్చిందా చదివినటువంటి విషయమే. మళ్ళీ ఇక్కడ ఒకసారి మీకు గుర్తు చేయడం జరుగుతుంది అంతే. It is nucleophilic substitution reactions. Nucleophilic substitution reactions. Substitution reactions. It is nothing but simply related with NSR. Here, alkyl halides are involved in nucleophilic substitution reactions. Nucleophile means the species which are having negative charge. The species which are having negative charge are called nucleophiles. That means, suppose there is a alkyl halide RX is treated with alcohol. Alcohol means there is a OH. And there is a formation of compound like this. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ ప్లేస్ లోకి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఒక ఆల్కహాల్ అనేటువంటిది వచ్చి జాయిన్ అవుతుంది. ఇట్ మే బి ఆల్కహాల్ ఆర్ వాటర్ అన్నా తీసుకొచ్చే ప్రాబ్లం లేదు. తీసుకున్నట్లయితే అది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది చూసినట్లయితే, సపోజ్ here R is replaced with and X is replaced with different type of examples in it is CH3, CH2, Cl ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనం దీనికి ఇథైల్ ఆల్కహాల్ లేకపోతే మిథనాల్ యాడ్ చేసాం. అంటే మిథనాల్ అంటే ద ఆల్కహాల్ విచ్ ఇస్ కంటైనింగ్ ఓన్లీ hydroxy group. Here there is a substitution reaction taking place. That's why here chlorine is replaced with OH group. Chlorine is replaced with OH group. There is a formation of compound like this CH3, CH2, and OH. Here it is nothing but base. Base means it may be alcohol or NaOH or water. Here NaOH is a strong base. NaOH is a strong base. When the reaction with NaOH, SN2 reaction is feasible. When treated with H2O, SN1 reaction is feasible. Here, depending on the mechanism, nucleophilic substitution reactions are carried out into two categories. Already we know that they are SN1 reaction and SN2 reaction. SN1 or SN2. SN1 reaction.
ఫర్దర్ గా ఇవి ఎన్ని రకాలుగా డివైడ్ చేసామండి ఇక్కడ డిపెండింగ్ ఆన్ ది రియాక్షన్ పాత్వే డివైడెడ్ ఇంటూ SN1 SN2 రియాక్షన్ కింద మనం దాన్ని క్లాసిఫై చెప్పారు. ఏంటి ఇక్కడ అనేది దాన్ని చూసినట్లయితే SN1 మీన్స్ ఇట్ ఈస్ ఏ unimolecular nucleophilic substitution reaction. It is unimolecular nucleophilic substitution reactions. Here it is bimolecular nucleophilic substitution reactions. Here nothing but the unimolecular bimolecular means a rate of reaction depending on only one molecule, which is called unimolecular reaction. Here rate of reaction is depending on two molecules, then it is said to be bimolecular reaction. Here first we have to discuss about SN1 reaction. In SN1 reaction, here nucleophile is weak. You have to take weak nucleophiles and taking alkyl halide is substituted alkyl halide. Substituted alkyl halide. సబ్స్టిట్యూటెడ్ ఆల్కల్ హైలైడ్ తీసుకుని దానికి వీక్ బేస్ రన్స్ లో ట్రీట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే SN1 రియాక్షన్ అనేటువంటిది అక్కడ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, అసలు మెకానిజం ఏంటి, దీంట్లో జరిగేటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది ఒకసారి స్టడీ చేద్దాం. జనరల్ గా SN1 రియాక్షన్ లో మనకి రెసిమిక్ మిక్చర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. SN1 రియాక్షన్ లో ఏమవుతుంది, రెసిమిక్ మిక్చర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. Suppose for this SN1 reaction we have to take a compound like this, that is CH3 and the CH3 and the CH3 Br. That is said to be tertiary butyl bromide. Tertiary butyl bromide because of halogen attached carbon atom directly attached with 3 carbon atoms, that's why it is said to be tertiary. Butyl means here number of carbon atoms are 1 2 3 4, that's why it is said to be butyl. Tertiary butyl bromide is treated with simply water, and it is a weak base water, and there is a formation of racemic mixture is formed. That means there is a formation like this, CH3 and the CH3 and the CH3. There is a OH including that CH3 and the CH3 and OH. Here optically inactive mixture of these compounds is said to be racemic mixture. ఏమంటాము దీన్ని, రెసిమిక్ మిక్చర్ అని చెప్తారు. రెసిమిక్ మిక్చర్ ఇక్కడ ఇది ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఈ రియాక్షన్ అనేటువంటి దాని యొక్క మెకానిజం ఎన్ని స్టెప్స్ లో జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం క్లియర్ గా చూసినట్లయితే ద రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ 2 steps అండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ in that SN1 reaction, the incoming nucleophile directly not reacted with alkyl halide. In that first step, in SN1 reaction, in first step there is a cleavage of alkyl halide into 2 species. That means there is a formation of compound like this. It is first suppose for this mechanism we have to take stereochemical product, that is written like this, CH3 that it is said to be stereochemical representation. These are aligned in 4 different directions. CH3
and CH3, and there is a bromine atom. In the first step, there is a cleavage of these two bonds. There is a formation of compound like this, that is CH3 and CH3, CH3. And there is a formation of positive ion, including that there is a Br minus ion. Here there is a formation of one intermediate that is said to be carbonium ion. A carbon is having positive charge, that's why it is said to be carbonium ion. Also known as carbocation, carbonium ion, or also called carbocation. Here positive charge is present at the central carbon atom. Central positive charge means which is electron deficient species. Electron deficient species taking to electron from that adjacent methyl groups. We know that methyl groups are moderately activating group through the sigma bonds. ఆ మెథైల్ గ్రూప్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఏం చేస్తాయండి, వాటికి ఉన్నటువంటి బాండ్స్ అంటే ఇక్కడ హెచ్ ఇలా ఉన్నాయి కదమ్మా, దీని నుంచి ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేసినట్లయితే ఇది పక్కన ఉన్నటువంటి గ్రూప్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేయడానికి ఇష్టపడుతుంది టు ది సిగ్మా బాండ్. ఎలాగా సిగ్మా బాండ్ ద్వారా మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేటువంటి పక్కదానికి డొనేట్ చేయడానికి ఇష్టపడుతుంది. ఈ రకంగా మనకి కార్బోకేటైన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి కార్బోకేటైన్ ఏదైతే ఉందో అది మనకి ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ తో రియాక్ట్ అవుతుంది. ఇన్ దట్ సెకండ్ స్టెప్ that is in second step there is a formation of compound like this, that is CH3 plus that is OH minus ion is attached at the central carbon atom in both the directions. ఏ డైరెక్షన్ లో అటాచ్ అవడానికి అవకాశం ఉంటుంది, ఇలాగా ఫ్రంట్ నుంచి అన్న రావచ్చంట, లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి అన్నా సరే రావడానికి అవకాశం ఉందండి. ఎప్పుడైతే ఈ అవకాశం ఉందో దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే రెసిపిడ్ మిక్చర్ అనేటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే ఏ రకంగా మనం డొనేట్ చేసి దీన్ని CH3 and CH3 OH plus including that there is a compound is formed, that is CH3 OH CH3 and CH3. At the mixture of these compounds is look like mirror image లా ఉంటాయి చూడడానికి. ఇలా ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఇలా ఫామ్ అయినటువంటి కాంబినేషన్ మనం ఏమంటామంటే రెసిమిక్ మిక్చర్ అని చెప్తాం. ఏమంటాం, రెసిమిక్ మిక్చర్ అని చెప్తాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం, ఆల్కైల్ హాలైడ్ ఈస్ క్లీవ్డ్ ఇంటూ Br minus slow step. This slow step, that is rate determining step. ఈ స్టెప్ ఏం చేస్తుందంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ని డిసైడ్ చేస్తుంది. రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ మీన్స్ ఒక రియాక్షన్ ఎంత తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది అనేటువంటిది ఏదైతే మనకి ఇండికేట్ చేస్తుందో దాన్ని ఏం చెప్తామండి, రేట్ ఆఫ్ రియాక్షన్ గా చెప్తాం. అంటే మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటిది బట్ మోర్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేటువంటివి లైట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవుతాయో అలా ఇండికేట్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్తారు. హియర్ ఇట్ ఈస్ ఏ స్లో స్టెప్. ఇన్ దట్ స్లో స్టెప్ ఓన్లీ
into the alkyl halide molecule participating. That's why which is called unimolecular reaction. అదవుతుందా? దీన్ని యూనిమాలిక్యులర్ అని ఎందుకు చెప్తున్నామండి? రేట్ ని డిసైడ్ చేసేటువంటి స్టెప్ ఏదైతుందో ఆ స్టెప్ లో ఎన్ని మాలిక్యూల్స్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఒకటే ఉంది కాబట్టి అదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ 1. ఒకటే ఉంది కాబట్టి యూనిమాలిక్యులర్ రియాక్షన్ అండ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. దీనికి ఆర్డర్ కూడా ఎంత ఉంటుందమ్మా? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కింద అవుతుంది. ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు అంటే SN1 కి సంబంధించినటువంటి మెకానిజం ఈ రకంగా ఉంటుంది. SN1 కి సంబంధించి మెకానిజం ఈ రకంగా ఉంటుంది. దీన్ని వేరే ఎగ్జాంపుల్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది SN1 SN2 కూడా వచ్చు. ఫస్ట్ సపోజ్ ఈ SN1 అనేటువంటిది ఏదైతుందో ఈ రియాక్షన్ కి, అలాగే SN2 ఉందండి. SN2 కూడా ఈ రెండింటికి ఒకే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంపౌండ్ లైక్ దిస్, దట్ ఈస్ CH3 CH2 CBr and CH3. What is the name of this compound? Balancing here, name of this compound is 1, 2, 3, 4. 4 carbons containing alkyl halide. At that second position there is a alkyl group, halogen group is present. That's why which is called 2-bromobutane. The name of the compound is 2-bromobutane. 2-bromo